ఆవిర్భావం జరిగింది, కవిత గారు ఆవిర్భావం చేశారు, జన సంద్రోహం కనపడుతుంది. ఎట్లుంది మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ నాకు అక్క ఇప్పుడే సీఎం అయినంత ఫీలింగ్ ఉంది. ఆ ప్రజలు ఎంత అభిమానంతో వచ్చిరు అంటే వాళ్ళని మేము అనుకోలేదు, అంత అభిమానంతో వచ్చిరు వాళ్ళు. వాళ్ళని చూసి మాకు చాలా ఆనందం అనిపించింది. నాకెందుకో అక్క ఇప్పుడే సీఎం అయినంత ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ఏంటి, వాళ్ళకు తోడుండే నాయకుడు ఉండాలి, వాళ్ళని దోచుకునే నాయకులు వద్దు. దొంగల పాలన నడుస్తుంది ఇప్పుడు. దొంగల పాలన పోయి అమ్మ పాలన కోరుకుంటారు ప్రజలు. ఇవాళ అమ్మ పాలన వస్తుంది ఖచ్చితంగా. మీకు కనబడుతుంది కదా, మీరు చూసిరు కదా. ఇప్పుడే ఇట్లుంటే రేపు పొద్దున ఎలక్షన్స్ లో ఎట్లుంటది? అమ్మని ఎవరు కాదనుకుంటారు? అమ్మని ఎవరు కాదనుకుంటారు? మీరు కాదనుకుంటారా? ఏమని చెప్తుంది కవితక్క? అమ్మ పాలన ఇస్తా అంటుంది. అమ్మ ప్రేమలో మొత్తం త్యాగమే ఉంటది. ఆ త్యాగం గురించి ఇస్తది. కాదు ప్రజలకు జరిగే అన్యాయం మీద, కాంగ్రెస్ చేస్తున్న పాలన మీద, బీఆర్ఎస్ ఇంత ముందు చేసిన పాలన, అన్యాయమైన పాలన మీద పోరాటం చేస్తుంది. పార్టీల ఇది వాళ్ళ వ్యక్తిగతంగా కాదు, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి చేస్తుంది కవితక్క. చూస్తున్నాం మనం. మొన్న ఏమైంది? సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగింది. నిన్నేమైంది? ఒక ఆర్టీసీ డ్రైవరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొన్న ఏమైంది? 1200 ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నారు. అంతకుముందు ఏమైంది? హైడ్రా పేరుతో పేదోళ్ళ ఇల్లులు కొలుస్తున్నారు. వీళ్ళందరి కంటతడి తీర్చడానికి అమ్మలా వస్తుందని చెప్తుంది కవితక్క. వస్తుంది. లేదు, అతిపెద్ద లార్జెస్ట్ పార్టీగా టిఆర్ఎస్ పార్టీ నిలబడబోతుంది. ఒక 6 నెలల్లో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మూలలకు పోతుంది. గల్లీల జెండా ఎగిరేస్తుంది. రాష్ట్రంలో కాబోయే అధికారంలోకి మాత్రం టిఆర్ఎస్ పార్టీని రాబోతుంది. ఎందుకంటే ఇదివరకు టిఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది, ప్రజల పక్షాలలో లేదు. ఇప్పుడున్న పార్టీ ప్రజల కంటి నీళ్లు తీర్చడానికి ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ అనేది వచ్చింది.